తిరుమల ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్ శనక్కాయల రాజకుమారి మరియు డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ల ఆధ్వర్యంలో మహిళల మెనిస్ట్రియల్ సైకిల్, పీసీఓపీ, పీసీఓడి, పీసీఓఎస్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్లపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజకుమారి మెనిస్ట్రియల్ సైకిల్ సమయంలో మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, ఆహారపు అలవాట్లు, ప్రాముఖ్యత, పీసీఓఎస్, పీసీఓసి సమస్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ను ముందుగా గుర్తించే మార్గాలు మరియు జాగ్రత్తల గురించి వివరించారు. విద్యార్థినులకు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే విధానాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుమల ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణ, కళాశాల యాజమాన్యం, విద్యార్థినులు మరియు అహల్య హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రావెల సత్యనారాయణ డాక్టర్ రాజకుమారి మరియు డాక్టర్ ఉమాశంకర్లను అభినందించారు. Good afternoon, everyone. Thank you much. I sincerely thank our college management, principal sir. Now I would like to read out the. Madam already చెప్పారు కదా, నేను ఒక గైనకాలజిస్ట్. నా మెయిన్ ఇంట్రెస్ట్ షేపింగ్ హెల్త్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. ఈ లైట్ లాపితే ఓకే. నా మెయిన్ ఇంట్రెస్ట్ షేపింగ్ హెల్త్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్. నేను మీ అందరికీ తెలుసు, ఇప్పుడు నేను ఒక గైనకాలజిస్ట్ అంటే ఉమెన్ హెల్త్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాం. అంటే ఒక అమ్మాయి పెద్ద మనిషి అయినప్పటి నుంచి వాళ్ళు ఒక 60, 70, 80 సంవత్సరాలు వచ్చే వరకు ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు నా దగ్గరికి వస్తారు. సో ఉమెన్ మీద ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను డీల్ చేయగలుగుతాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మేమేం చూస్తున్నామంటే యంగర్ జనరేషన్ కొన్ని ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. ఎస్పెషలీ కాలేజ్ స్టూడెంట్స్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అని, పెళ్ళైనాక పిల్లల కోసం కష్టపడుతున్నారని, ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో వస్తున్నారు. సో కొంచెం యాజ్ అ గైనకాలజిస్ట్, ఇంకోటి ఒక ఫ్రెండ్గా మీ అందరికీ ఎట్లాగా ఉమెన్ హెల్త్ని మీ చేతిలో పెట్టుకుని మీరు బెటర్ ఫ్యూచర్ కోసం, ఎందుకంటే హెల్త్ బాగుంటేనే మీ ఫ్యూచర్ బాగుంటుంది కదా. మీరు ఈ హెల్త్తోనే, మంచి హెల్త్తో మీ ప్రొఫెషన్ ఏదైతే మీరు అందరు ఇంజనీర్స్ అవుతారో ప్రొఫెషనల్గా మీ హెల్త్ ఇంకా స్ట్రాంగర్గా, ఒక మంచి మదర్గా కూడా మీకు గైడెన్స్ ఉంటుంది. ఎక్సర్సైజ్ వల్ల బెనిఫిట్స్, మన ఒక బోన్ హెల్త్, ఎముక బలం మంచిగా ఉంటుంది, బ్రెయిన్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. అదేంటి ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లా వస్తుంది అంటే, ఎక్సర్సైజ్ చేయటం వల్ల హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మనకి ఎవ్రీడే హ్యాపీగా ఉంటాం. ఎక్సర్సైజ్ అలవాటు అయిన వాళ్ళు ఒకరోజు కూడా ఎక్సర్సైజ్ మానరు, ఎందుకంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళు. ఎక్సర్సైజ్ ఎంతసేపు చేయాలి అంటే ఎవ్రీడే మినిమం 30 minutes పర్ డే చేయాలి. అదే 150 minutes పర్ వీక్. అదే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వాళ్ళు ఖచ్చితంగా ఇది ఫాలో అయితే వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అయిపోతాయి. సో ఖచ్చితంగా ఎక్సర్సైజ్ అనేది చేయాలి. అలాగే స్ట్రెస్, మనందరికీ స్ట్రెస్ ఉంది. కొంచెం స్ట్రెస్ ఉంటేనే మనం ముందుకు వెళ్తాం, ఏదో ఒక వర్క్ చేయాలని ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఉంటే అది డిఫరెంట్. కొంచెం స్ట్రెస్ ఉంటుంది, దానికి డీప్ బ్రీత్స్, మెడిటేషన్స్ చేయాలి. ఇది సింపుల్, మనం రోజు ఫాలో అయితే మనం చేయగలుగుతాం. అలాగే స్లీప్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫోన్ ఛార్జింగ్ చేసుకుంటారు కదా మీరందరూ. కొంతమంది మీ పేరెంట్స్ ఫోన్ ఛార్జ్ చేసుకుంటారా? ఫోన్ ఛార్జింగ్ ఎందుకు అంటే, ఒక 20% ఛార్జింగ్ ఉందనుకోండి, నెక్స్ట్ డే పని చేస్తుందా? సో పనిచేయదు. అలాగే మన బాడీకి కూడా స్లీప్ అనేది అవసరం. అది 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఖచ్చితంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉంటుందో అప్పుడే బాడీ రీజువినేషన్ జరుగుతుంది. కొంతమంది నేను 2 గంటలే పనుకుంటాను, 4 గంటలే పనుకుంటాను అంటారు. ఆ ఫ్యూ ఇయర్స్ బాగుంటారు, కానీ తర్వాత తొందరగా ముసలుగా అయిపోతారు. అందుకని 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. మీ అండ్ రాజ్ మిషన్, అసలు ఎందుకు ఈ మిషన్ స్టార్ట్ చేశాము అంటే, మేమిద్దరం జర్మనీలో లాప్రోస్కోపీ అండ్ ఐవీఎఫ్ నేర్చుకున్నాం. ఇట్ ఈస్ ఇన్ 2005. అప్పుడు వాళ్ళ లేబర్ వార్డ్స్ మొత్తం ఎంటీగా ఉన్నాయి. లేబర్ వార్డ్ అంటే డెలివరీ రూమ్స్, ఒక పేషెంట్ చూస్తే చాలా ఎక్కువగా ఉండేది. మళ్ళీ మేము 20 years తర్వాత మా ప్రొఫెసర్ని మళ్ళీ మేము కొనడానికి వెళ్ళాము. పీడియాట్రిక్స్ వార్డే క్లోజ్ చేసేసారు. మీరు వినే ఉంటారు,
వరల్డ్ యావరేజ్ ఆఫ్ చైల్డ్ బర్త్ ఇంతకుముందు 2 ఉండేది, ఇట్ ఈస్ నౌ బిలో 1.2. అంటే నెక్స్ట్ జనరేషన్, ఇండియా ఇస్ ద ఓన్లీ యంగెస్ట్ నేషన్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మిగతా అందరూ ముసలివాళ్లే, పెద్దవాళ్లే అంతే లేరు. మీ తర్వాత మళ్ళీ ఇండియా ఓల్డ్ అవ్వకూడదని ఈ ఏజ్ గ్రూప్ లో కరెక్ట్ గా హెల్త్ గురించి మీకు చెప్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందనే ఉద్దేశంతో ఏదైతే డేంజరస్ థింగ్స్ చాలా రోజు కామన్ గా ఉంటుంది, రోజు జస్ట్ కంఫర్టర్ ఇంట్లో వేసి బట్టలు తుగుతాం. ఏముంది కంఫర్ట్ వేసుకుంటే బట్టలు తుగితే ఏమవుతుంది? టీవీలో చూపిస్తారు మంచి బట్టలకు స్మెల్ వస్తుంది అంటారు, ఇది వస్తుంది అంటారు, మంచి స్మెల్ ఉంటుందని. బట్ ఇట్ విల్ డ్యామేజ్ యువర్ హార్మోన్స్. అట్లాంటి చిన్న చిన్న థింగ్స్ తెలియకుండా వాడటం వల్ల మీ యొక్క హెల్త్ పాడవుతుంది. అది పాడైందని తెలిసి మళ్ళీ మా దగ్గరికి ఒక 5-10 ఇయర్స్ తర్వాత వచ్చేదానికన్నా అది పాడవకుండా హెల్తీగా, న్యాచురల్ గా, హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి కాలేజ్కి వెళ్ళి యంగ్స్టర్స్ కి ఈ యొక్క సందేశాన్ని ఇస్తున్నాం. కాబట్టి దీన్ని మీరు అందరూ అర్థం చేసుకొని బీయింగ్ న్యాచురల్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ గా వద్దు, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ కి దూరంగా ఉండండి, ఇంట్లో తినే ఫుడ్సే తినండి. మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, ఇప్పుడు ఖచ్చితంగా పిల్లలు కనండి. అలా కనాలి అంటే ఇప్పుడున్న వాళ్ళందరూ స్టూడెంట్స్, లేడీస్ కానీ జెంట్స్ కానీ వాళ్ళ హెల్త్ జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది. ఆఫ్టర్ కోవిడ్ 22-23 ఇయర్స్ అమ్మాయిల్లో కూడా మనం ఎగ్స్ లేకుండా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఫుడ్స్ వల్ల, ఈ ఫర్టిలైజర్స్ వల్ల. మీకు తగినంత అవకాశం ఉన్నంతసేపు న్యాచురల్ ఫుడ్స్ వైపు, న్యాచురల్ మెథడ్స్ వైపు, న్యాచురల్ థింగ్స్, ఎక్సర్సైజ్ కి వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి మీ యొక్క హెల్త్ ఇంప్రూవ్ చేసుకోసం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ జై. చూడండి. ఓకే. And beloved chief guest and the resource person for this function, Dr. Rajkumari Madam, and the person behind the success of all this event, and well-known doctor and renowned doctor from Guntur, Dr. Umashankar Garu, and their team, and other members who are actually directly or indirectly responsible for conducting this type of excellent events in our campus. So good evening to all of you. So main thing is of the participants, that to first year students, probably I may not be having that much of touch with these sections, but in future probably we are going to conduct so many events in technical also. So whatever it may be, దాని మొత్తం ప్రపంచంలో తింటుంది. ఎన్ని బస్తాలు తింటున్నారో ఎవరికి తెలియదు, ఎన్ని టన్నులు తింటున్నారో ఎవరికి తెలియదు. ఈ రోజు నుంచి అన్నా సారాలు చెప్పేది ఏంటంటే, అసలే మీరు సరిగ్గా తినరు, తినేదేదో ఒక మంచి ఫుడ్ తింటే, మేడం గారు చెప్పిన ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది జీవితం. సో అంచేత ఇటువంటివి అయితే మేడం వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. కానీ ఆన్ దిస్ అకేషన్ ఐ థింక్ ఇట్ ఇస్ అన్ అప్రోప్రియేట్ టైం ఫర్ టు థ్యాంక్ Rajakumari Madam and Sir and their team for taking an excellent initiation. వాళ్ళు వచ్చి యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది చెయ్యాలి, పిల్లలకి ఇలా చెప్పాలి సార్ అని చెప్పి ఎంత బిజీగా ఉంటారో. మీరు వాళ్ళ సారాలను కలవాలంటే హాస్పిటల్కి వెళ్ళి కొన్ని అవర్స్ పడుతుంది. అటువంటిది ఈరోజు ఈ పూటంతా కూడా అన్ని కూడా ఇచ్చి చేసుకొని కాలేజీకి వచ్చి పిల్లలకి మంచి చేయాలనే ఆలోచనతో వచ్చి ఇన్ని మంచి విషయాలు చెప్పినటువంటి డాక్టర్స్ ఇద్దరికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్. థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీబడి who are giving us thanks for this program.